10వ తరగతి 2025 పరీక్షల ఫలితాల్లో విశేష ప్రతిభను కనబర్చి అల్లగడ్డ ప్రాంగణంలో వెలుగొందిన విశ్వశాంతి హై స్కూల్ విద్యార్థులకు ఘన సన్మానం జరిగింది. 4 రోడ్ల కూడలిలోని ఆర్ఎంపీ బంగ్లా ఎదురుగా ఉన్న ట్రెండ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టాపర్ విద్యార్థులను మెడల్స్, జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేస్తూ కేక్ కట్ చేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్లగడ్డ నియోజకవర్గ ప్రైవేట్ పాఠశాల యాజమాన్య సంఘం అధ్యక్షులు శ్రీ టి అమీర్ బాషా మాట్లాడుతూ విశ్వశాంతి హై స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభతో అల్లగడ్డను చదువుల గడ్డగా నిలబెట్టారు. వారు తమ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, స్వగ్రామానికి గౌరవాన్ని తీసుకువచ్చారు అని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ఏ మహమ్మద్ ఆదిల్ 596, డి భరత్ కుమార్ రెడ్డి 587, ఏ 3 నయని 584, పి అనుష 587, ఏ భవానీ 578, ఈవి దివ్యశ్రీ 574, డి ఆసిఫ్ 570 మార్కులు సాధించి విశేష ప్రతిభ కనబర్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, శ్రీ సుబ్రహ్మణ్యం, శ్రీ విజయ్ తదితరులు పాల్గొన్నారు. వారు ప్రతి సంవత్సరము ఈ ఎస్ఎస్సి ఫలితాల్లో ఎవరైతే విద్యార్థులు టౌన్ పరంగా రాణించుంటారో ఒక అంటే ఉత్తీర్ణ శాతంలో హైయెస్ట్ వచ్చినటువంటి ఆ యొక్క స్కూల్ను విద్యార్థులను అభినందించి వాళ్ళకు ఏదైనా జ్ఞాపికలు కానీ మెడల్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు బాగా ఫాలో అవుతున్నారు. ఈ సంవత్సరం అంటే 2024-25వ సంవత్సరానికి గాను ఆర్లగడ్డలోని విశ్వశాంతి విద్యానికేతన్ స్కూలు విద్యార్థి 596 మార్కులతో ఆయన బాగా అంటే రాష్ట్ర స్థాయిలో కూడా 5వ ర్యాంకు రావడం జరిగింది. అదేవిధంగా ఈ విద్యార్థే కాదు, ఈ యొక్క స్కూల్లో పాఠశాలలోని విశ్వశాంతి విద్యానికేతన్లోని విద్యార్థులందరూ కూడా దాదాపు 585 అంటే ఇక్కడ టౌన్ విద్యార్థులే కాకుండా విశేషాంతి విద్యానికేతన్ విద్యార్థులు టౌన్ విద్యార్థులే కాకుండా మామూలు చుట్టుపక్కల నుండి పల్లెటూరులో కూడా ఈరోజు విశేషాంతి విద్యానికేతన్ విద్యార్థులందరూ కూడా ఈ యొక్క 2025వ సంవత్సరం ఎస్ఎస్సి ఫలితాల్లో ఒక హైయెస్ట్ మార్క్స్తో ఈరోజు రాణించి అంటే వాళ్ళైతే తల్లిదండ్రులు ఏ కళలు కన్నారో విద్యార్థుల కోసం, వారి బంగారు భవిష్యత్తు కోసం ఏ కళలు కన్నారో ఆ యొక్క తల్లిదండ్రుల కళలను సాకారం చేసినటువంటి విద్యా సంస్థ ఏంటంటే విశ్వశాంతి విద్యానికేతన్. ఈరోజు మరి ఈ యొక్క విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ఉపాధ్యాయ బృందం కూడా ఆ యొక్క విశ్వశాంతి ఉపాధ్యాయ బృందం కూడా వారు కూడా నిరంతరం విద్యార్థుల బంగారు భవిష్యత్తే వారి ఆశయ సాధనగా అంటే కేవలం విద్యే కాదు మంచి సంస్కారవంతులుగా తయారు చేస్తూ ఈనాటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎటువంటి విద్యను అందించాలంటే ఉద్దేశంతో అట్లా విద్యతో పాటు అన్ని రంగాల్లో విద్యార్థులు తీర్చిదిద్దుతూ ఈరోజు ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది. ఈ సందర్భంగా మా ఆళ్లగడ్డ పుష్ప యూనిట్ తరఫున ఈ యొక్క విశ్వశాంతి విద్యానికేతన్ ఉపాధ్యాయ బృందాన్ని కూడా వారికి నేను ఒక ప్రత్యేకమైన అభినందన తెలుపుతున్నాను. కాబట్టి ముందు కూడా ఈరోజు ఈ యొక్క సంస్థ మంచి విజయాన్ని రాంచుకుంది. ముందు కూడా రాబోయే సంవత్సరం కూడా ఇంకా ఫలితాల్లో ఇదే ప్రపంచాన్ని సృష్టిస్తూ ఆ యొక్క విద్యార్థుల భవిష్యత్తుకు ఈ మంచి బాట వేయాలని, అదే కాకుండా విద్యార్థులందరూ కూడా ఇక్కడ చదువుకున్నారు, ఫ్యూచర్లో ఇంకా ఇంటర్లో పోతారు కాబట్టి, ఎందుకంటే ఇంటర్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కాబట్టి మీరు కూడా విశ్వశాంతి విద్యానికేతన్లో ఎటువంటి ఆ యొక్క గురువులు ఏం బోధించారో వాటిని మననం చేసుకుంటూ ఎప్పటికైనా సరే ఎక్కడ పోయినా కానీ కూడా ఫౌండేషన్ విశ్వశాంతి కాబట్టి తప్పకుండా ఆ పేరు ప్రఖ్యాతల్లో అదే విధంగా అదే వరకు సృష్టించుకుంటూ మీరు ముందు కూడా ఈ విధంగా ఎప్పుడైతే ఇప్పుడు ఇలా ఉన్నారో విద్యలో ముందు రాబోయే కాలంలో కూడా ఇంటర్లో కానీ ఇంకా డిగ్రీలో కానీ ఇంకా పై చదువులో కానీ అనేక రంగాల్లో మీరంతా కూడా మంచి ఉన్నత శ్రేణులు రాణిస్తూ మీరు ఏంటంటే జన్మనిచ్చిన ఊరుకు, తల్లిదండ్రులకు, స్కూల్కు మంచి పేరు తీసుకురావాలి. అదేవిధంగా దేశ భవిష్యత్తులో మన ఆళ్లగడ్డ పేరు చిరస్థాయిగా అంటే ఏదైనా సరే ప్రామాణికంగా భవిష్యత్తుకు మీరే రక్షిస్తారు కాబట్టి దేశాభివృద్ధి జరగాలంటే అది మీ వల్ల సాధ్యమవుతుంది. కాబట్టి మీరు ముందు కూడా విశ్వశాంతి విద్యానికేతన్ యొక్క సంస్థ యొక్క విలువలు అయితేనేమి, ఆ యొక్క ఆశయాలు అయితేనేమి
మీరు దేశ భవిష్యత్తులో మీరందరూ పాల్పంచుకొని బాగా మంచి మంచి పౌరులుగా రాణించి మంచి ఉద్యోగాలలో పేరు పొంది రావాలని కోరుతున్నాను సొంతంగా. అదే విధంగా ఈ టెంట్ సంస్థ ఏదుందో ఆ టెంట్ సంస్థ కూడా ఈరోజు మనం ఈరోజు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాం అపోసమైన తరఫున. ఎందుకంటే ఈరోజు మరి నిజంగా విద్యార్థులు ఎందుకంటే ఏదైనా సరే ఈ సమాజం బాగుపడాలనే ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే అది కేవలం ఒక విద్య ద్వారానే అవుతుందని ఏపీజే అబ్దుల్ కలాం చెప్పారు. మరి అటువంటి సమాజం రావాలంటే అటువంటి విద్యార్థులను మనం సన్మానించాలి, వాళ్ళు అభినందించాలని అనుకోవడం కూడా ఈ టెంట్ సంస్థను కూడా అభినందించవలసిన విషయం ఈసారి కనిపించాలి తప్పకుండా. ఈ సంస్థ కూడా ఈ విధంగా చేసుకుంటూ ఈ సంస్థకు ఇంకా ఇక్కడ ఆళ్ళగడ్డ కూడా మంచి పేరు తీసుకురావాలని ఈ యొక్క వాళ్ళకు బిజినెస్ బాధ్యతలని కోరుకుంటూ ఈ సందర్భంగా టెంట్ సంస్థలుగా మా ఆళ్ళగడ్డ అపుస్మెంట్ వారికి కూడా ప్రత్యేక అభినందనలు. నాకు చెప్పాల్సిన ప్రత్యేక